So, hi, good morning. Cheers. So, then ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. Let's start with aggregated transformation today. So, for that, everyone able to see my screen, right? So, mappings and create mapping. సో మ్యాపింగ్ నేమ్ వచ్చేసి మ్యాపింగ్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా పెడతామండి? m_, సోర్స్ టేబుల్ నేమ్, జనరల్గా అదండి లాజిక్. m_, సోర్స్ టేబుల్ _ టార్గెట్ టేబుల్ _ లాజిక్. ఆ మ్యాపింగ్లో మనం ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో అది. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చేసి src_ సోర్స్ నేమ్. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎంప్లాయీస్. ఇప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఎంప్లాయీస్ టేబుల్. సో నాకు స్టేజింగ్ టేబుల్లో ఒరాకిల్ డేటాబేస్లో ప్రతిరోజు చెప్పాలా? అది ప్రతిరోజు చెప్పాలా? సో ఒరాకిల్ టేబుల్లో స్టేజింగ్ అనే స్కీమా ఉంది. ఆ స్కీమాలో ఉన్న టేబుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ ఇందులో ఒక టేబుల్ మాత్రమే ఉంది, ఎంప్లాయీస్ అని. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ ఆన్ దిస్. సో సోర్స్కి వెళ్ళి ఐఎమ్ సెలెక్టింగ్ మై కనెక్షన్ యాజ్ STG ఒరాకిల్ కనెక్షన్. మీరు ఇక్కడ ఈ కనెక్షన్ వ్యూ చేస్తే దిస్ వాజ్ పాయింటింగ్ టు, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ చూస్తే SRC శాంపుల్ STG దాని యూజర్ నేమ్, అండ్ పాస్వర్డ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఒరాకిల్ డేటాబేస్ ఆన్ ప్రమైస్. అండ్ ఆబ్జెక్ట్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సెలెక్ట్, అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఐఎమ్ సెలెక్టింగ్ ఆన్ ఎంప్లాయీస్, క్లికింగ్ ఆన్ ఓకే. సో ఇది డేటాబేస్ టేబుల్ కాబట్టి ఫార్మాటింగ్ అనేది ఏం అవసరం లేదు. ఫార్మాటింగ్ అంతా డేటాబేస్ లెవెల్లోనే అయిపోతుంది. సో ఫీల్డ్ నేమ్స్, కాన్ఫిగరేషన్, డేటా టైప్స్ అవన్నీ. సో నేను ఫీల్డ్ స్కేల్ చెక్ చేస్తే సో ఐడి అనేది డబుల్, నేమ్ స్ట్రింగ్, దీస్ ఆర్ ద డేటా టైప్స్. కరెంట్లీ ఆ టేబుల్కి మెటా డేటా అయితే ఉందో అది. సో ఫోన్, ఈమెయిల్, ఏజ్ అండ్ స్ట్రింగ్. సో ఇందులో మనం అగ్రిగేట్ ఆపరేట్ చేయడానికి ఏమి శాలరీ కానీ అట్లాంటివి ఏమి లేవు. సో లెట్స్ సీ కౌంట్, వాట్ విల్ బి ద కౌంట్ ఆఫ్ ద థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేటరీ ఈ సింబల్తో ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది. పుట్ లైక్ దిస్. అండ్ సేమ్ నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ఇది గ్రూప్ బై, దీన్ని యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతేనేమో ఎంటర్ డేటా సెట్ అనేది సింగిల్ డేటా సెట్ అవుతుంది. అంటే సోర్స్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అదంతా సింగిల్ డేటా సెట్ కింద లెక్క. ఒకవేళ గ్రూప్ బై ఎనేబుల్ చేసి ఏదైనా కాలం సెలెక్ట్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ కాలంలో ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ అవుతాయి అవి. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేట్. ఇక్కడ మీరు అగ్రిగేట్ మీద క్లిక్ చేయగానే మీరు ఒక ఎక్స్ప్రెషన్లో చూసిన విండోలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్రియేట్ చేసి యూ కెన్ క్రియేట్ ఏ పోర్ట్, ఒక అవుట్పుట్ పోర్ట్ క్రియేట్ చేయొచ్చు. నేను దాన్ని O_ కౌంట్ అని పెట్టుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ ఇంటీజర్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. అండ్ కాన్ఫిగర్లో ఐఎమ్ గివింగ్ కౌంట్ ఆఫ్ ఏదో ఒక కాలం ఇచ్చుకోవచ్చు. ఏ కాలం ఇచ్చినా కానీ మొత్తం అన్నిటికీ అన్ని కాలమ్స్ ఉంటాయి కదా. కౌంట్ ఆఫ్ ఐడి అంటే ఐడి కాలంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని మీనింగ్. నేమ్ ఇస్తే నేమ్ కాలంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని. ఒకవేళ ఐడి కాలంలో ఏమైనా నల్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ నాట్ కౌంట్ ఇట్. టేబుల్ లెవెల్ కౌంట్ కాదు మనం తీసుకునేది, కాలం లెవెల్ కౌంట్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 రికార్డ్స్లో ఒక రికార్డ్కి ఐడి నెంబర్ లేదు, ఇట్ ఈస్ బీయింగ్ నల్. సో అప్పుడు ఏమొస్తుంది, కౌంట్ 49 వస్తుంది. ఓకే, ఇక్కడ నేమ్ ఏజ్ కూడా తీసుకురాము ఒకటేసారి కౌంట్. ఒకేసారి తీసుకోలేమండి, వేరే పోర్ట్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు అంటే సేమ్ ఎక్స్ప్రెషన్ లాగానే ఒకదానికి ఒక పోర్ట్ రాసుకోవాలి. ఒక్కదానికి ఒక్కో పోర్ట్ రాసుకోవాలి. కౌంట్ ఆఫ్ ఐడి అలా కాదు, నేను ఒకే దాంట్లో రాసుకుంటాను అనుకుంటే ప్లస్ కౌంట్ ఆఫ్ సో ఆర్ ఎల్స్ నాకు ఒకేసారి కావాలనుకుంటే ఇంకా కన్కాటినేట్ చేసుకొని రాసుకోవచ్చు. దెన్ యూ నీడ్ టు కీప్ దిస్ ఫీల్డ్ యాజ్ స్ట్రింగ్. సో కౌంట్ ఆఫ్ ఐడి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే కౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో నాకు సోర్స్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడైతే మల్టిపుల్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రమ్ స్టార్టింగ్ విత్ 198 టు 140. ఎప్పుడైనా అగ్రిగేటర్ నుంచి అవుట్పుట్ వచ్చేటప్పుడు యాజ్ ఎక్స్పెక్టేషన్ విల్ బి యూజింగ్ ఓన్లీ దట్ కౌంట్ పోర్ట్, వేరే పోర్ట్స్ ఏం వాడుకోము. బట్ స్టిల్ అన్ని పోర్ట్స్ని ఇస్తుంది, ఒక రికార్డ్ మాత్రం ఇస్తుంది. నేను ఇప్పుడు అగ్రిగేటర్ పక్కన ఒక ఎక్స్ప్రెషన్ పెడతాను. మీకు ఎక్స్ప్రెషన్ పెట్టి ఐఎమ్ చెకింగ్ ద ప్రివ్యూ ఆన్ ద ఎక్స్ప్రెషన్ లెవెల్. రన్ ప్రివ్యూ నొక్కితే అగ్రిగేటర్ వరకు 50 రికార్డ్స్ వస్తున్నాయి. అగ్రిగేటర్ నుంచి బయటికి ఒకే ఒక రికార్డ్ మాత్రం వస్తుంది. సో ఈ ప్రివ్యూ వాడటం ఎక్కువ అలవాటు చేసుకోండి. ఏదైనా ఎక్స్ప్రెషన్ రాసి దాని క్యాలిక్యులేషన్ ఇక్కడే చేసుకోవాలి మనం మోస్ట్లీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క రికార్డే వచ్చింది కదా, అండ్ కౌంట్ వచ్చి 50 వచ్చింది. ఈ కౌంట్ పోర్ట్ వరకే మనకి ఇక్కడ అగ్రిగేటర్లో ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఒక రికార్డ్ మాత్రం బయటకు వస్తుంది, ఏదో ఒక రికార్డ్. బట్ ఆ రికార్డ్ ఏది? యా, ఎప్పుడైనా అగ్రిగేటర్లో ప్రాసెస్ అయిన లాస్ట్ రికార్డ్ అనేది బయటకు వస్తుంది అలాంగ్ విత్ ద క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లాస్ట్ క్యాలిక్యులేట్ అయింది ఏంటిది 140, రైట్? నేను ఇప్పుడు ఆ 140 రికార్డ్ని డిలీట్ చేశాను అనుకోండి, ఆర్ ఎల్స్ అప్డేట్ చేస్తాను 140 రికార్డ్, సో దట్ కౌంట్ విల్ నాట్ డిస్టర్బ్. అప్డేట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎక్కడ మిస్టేక్ ఉంది? స్టార్ ఎందుకు? కామా ఎందుకు? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐడి 146 అని సెట్ చేస్తున్నా. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి ప్లేస్లో 146 ఉండాలి. ఎవరికి? ఐడి 140 ఉన్న చోట. సో 1 రో అప్డేటెడ్. అందుకే ఆ క్వైరీస్ మేము ప్రాక్టీస్ చేయమండి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఐడి 140 కాస్త 146 అయింది. సో ఇక్కడ మీరు చూస్తే 146. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కమిట్ అంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మాన్యువల్గా కమిట్ అని రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Enter, ఆర్ ఎల్స్ ఇక్కడ ప్లే బటన్ అని చూసారా, ఇది కూడా రన్ స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ ప్రివ్యూ రీక్యాలిక్యులేట్ చేస్తున్నాను. ప్రివ్యూ బేసికల్లీ మనకు అగ్రిగేటర్ నుంచి అవుట్పుట్ ఒక్క కాలమే మనం యూజ్ చేసుకునే దాంట్లో అగ్రిగేటెడ్ వాల్యూ ఏదనేది. ఈ పక్కన వచ్చిన ఒక రికార్డ్ వాల్యూ అనేది మనకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే వాడిది మేబీ ఇప్పుడు మ్యాక్సిమం శాలరీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి, స్టిల్ 146 తోటే బయటకు వస్తాడు. అక్కడ శాలరీ ప్లేస్లో మ్యాక్స్ శాలరీ ప్లేస్లో
మ్యాక్సిమం శాలరీ వస్తుంది. బట్ వీటికి ఆ మ్యాక్సిమం శాలరీ ఉండకపోవచ్చు కదా, రైట్? ఎందుకంటే అగ్రిగేటర్ నేను చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఇట్ విల్ రిటర్న్ ద లాస్ట్ రికార్డ్ విచ్ ఈస్ ప్రాసెస్డ్ ఫ్రమ్ ద సోర్స్. ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ ద లాస్ట్ రికార్డ్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ రిటర్న్ ఓన్లీ 146. ఇప్పుడు నేనేం చేస్తానంటే కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అండి. మనం ఎడిట్స్ చేసి సేవ్ చేస్తున్నట్టు డేటాబేస్లోకి. ఇప్పుడు ఒకవేళ నేను కమిట్ చేయలేదు అనుకోండి, నేను మళ్ళీ మ్యాపింగ్ రన్ చేసినప్పుడు ఐ మే నాట్ బీ సీయింగ్ ద 46 ఇయర్. ఓకే, అంటే టెంపరీలో సేవ్ చేసి పెడుతుంది, మనం యాజ్ సూన్ యాజ్ కమిట్ కొట్టగానే డేటాబేస్కి రైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఐడి వాల్యూ ఉంది కదా, సో నాకు మినిమం వాల్యూ కావాలి ఐడిలో. ఓకే, సో దానికోసం మనం ఏం చేయొచ్చు, అగ్రిగేటర్లో నాకు మినిమం ఆఫ్ ఐడి క్యాలిక్యులేట్ చేయాలి నేను. సో దానికి ఏం చేయొచ్చు అండి, ఇప్పుడు ఒక కాలంలో ఒక మినిమం వాల్యూ కనుక్కోవాలి నేను. ఆబ్వియస్లీ విల్ బి యూజింగ్ అగ్రిగేటర్. సో అగ్రిగేటర్లోకి వెళ్ళి అగ్రిగేట్లో I can create one port o_minimum_id అండ్ స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్ పెడుతున్నాను. ఇంటీజర్ ఎందుకు పెడుతున్నాను, ఇప్పుడు నేను కౌంట్కి ఇంటి దాకా ఇంటీజర్ పెట్టాను, మినిమం ఐడి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంటీజర్ పెట్టాను. వై ఐఎమ్ సెలెక్టింగ్ ఇంటీజర్? నాకు నెంబర్ కావాలి, ఇంటీజర్ పెడతాను, బట్ స్టిల్ వై మై క్వశ్చన్ ఎందుకు? సో మినిమం అన్న మ్యాక్సిమం అన్న ఇవన్నీ న్యూమరికల్ వాల్యూసే కదా వచ్చేది, టెక్స్ట్ వాల్యూస్ ఎప్పుడు రావు. సో దట్ ఈస్ ద రీజన్ మనం అది పెడుతున్నాం. ఆర్ ఎల్స్ నీకు అదే టెక్స్ట్లో కావాలనుకున్నాను, ఇందాక కన్కాటినేట్ చేసేటప్పుడు మనం స్ట్రింగ్లో పెట్టాలి, మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా 2 కన్వర్ట్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు నేనేమనుకున్నాను, మినిమం ఆఫ్ ఐడి అంటే ఐడి యొక్క చిన్న ఐడి వాల్యూ కావాలని. సో వ్యాలిడేట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, ఐమ్ క్లికింగ్ ఆన్ ఓకే, ఐమ్ సేవింగ్ దిస్ వన్. నేను నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి ప్రివ్యూ చెక్ చేస్తాను అంతే. రన్ చేసి బయట చూడటం కంటే ఇక్కడ చూడటం చాలా ఈజీ ప్లస్ టైం సేవ్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఐమ్ క్లికింగ్ ఆన్ రన్ ప్రివ్యూ. సో ఇప్పుడు లాస్ట్ రికార్డ్ ఏమొస్తుందండి, ఇప్పుడు ఇక్కడ కనిపించే రికార్డ్ ఏం కనిపిస్తుంది, మినిమం వాల్యూ వస్తుంది, ఇక్కడ 146 వస్తుంది. ఇప్పుడు ఐడిలో మినిమం వాల్యూ వచ్చేసి మినిమం ఐడి 100, యా, బట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ రికార్డ్ ఉంది చూసారా, దిస్ ఈజ్ నాట్ 100 బికాజ్ అక్కడ ఉన్న డేటా సెట్లో ఉన్న లాస్ట్ రికార్డ్ వస్తుంది ఇక్కడ మనకి ఎప్పటికైనా. అలా కాదు, నేను ఇప్పుడు ఏమడుగుతున్నాను అంటే మిమ్మల్ని, ఐ వాంట్ ద మినిమం ఐడి అండ్ రెస్పెక్టివ్ డీటెయిల్స్. నాకు ఇక్కడ కూడా ఆ మినిమం ఐడి రిలేటెడ్ డీటెయిల్సే కావాలి. అర్థమైందా క్వశ్చన్? ఏంటి క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు నాకు మినిమం ఐడి యొక్క డీటెయిల్స్ మాత్రమే కావాలి నాకు ఇక్కడ కూడా, బట్ నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఓన్లీ లాస్ట్ రికార్డే వస్తుంది. సో మినిమం 100 అండి. ఇప్పుడు నేను జస్ట్ ఐడి ప్లేస్లో నాకు మినిమం వాల్యూ ఎంత అంటే ఐ కెన్ యూజ్ దిస్ మినిమం ఐడి పోర్ట్, దిస్ ఈజ్ కరెక్టే, కౌంట్ కరెక్టే. బట్ నేను అడుగుతుంది ఏంటంటే మిమ్మల్ని, ఇక్కడ ఒక రికార్డ్ బయటకు వచ్చింది కదా, ఈ రికార్డ్ కూడా నాకు మినిమం రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కావాలి, అంటే ఇది కూడా 100కే రావాలి నాకు అంటున్నా. అదే రావటానికి మనం ఏం చేయొచ్చు అని అడుగుతున్నా. ఇప్పుడు ఇన్ఫర్మాటికా అంటే అదే మనం ఆలోచించాల్సింది. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఫిల్టర్ పెట్టి ఏం చేస్తారు, నాకు మినిమం ఎంతో తెలియదు అసలు ఫస్ట్. సో నాకు తెలిసింది ఏంటి, లాస్ట్ రికార్డ్ బయటకు వస్తుందని తెలుసు అగ్రిగేటర్ నుంచి. ఓకే, ఆ మినిమం రికార్డ్ని లాస్ట్ రికార్డ్ చేయాలి నేను, అంతేనా?
ఇందు నుంచి బయటికి రావాలంటే మినిమం రికార్డ్ని లాస్ట్లోకి చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది? డేటాని ఫిల్టర్ చేయాలి. సార్ చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. మేబీ నాకు తెలియకపోవచ్చు. లేదురా, అప్పుడప్పుడు అంతే. నువ్వు నీ ఐడియాలజీ ఏమైనా కరెక్ట్ ఏం ఫిల్టర్ చేస్తావు? మనం డేటాలో ఏం చేంజ్ చేయకూడదండి. డేటా ఇప్పుడు ఉన్న డేటానే. I will not change the data. I will just use Informatica in such a way so that I will be receiving this minimum record details in the output of aggregator. కాదండి, నాకు అగ్రిగేటర్లో లాస్ట్ రికార్డ్ బయటకు వస్తుందని తెలుసు, అండ్ మినిమం రికార్డ్ని లాస్ట్కి పంపిస్తే అది బయటకు వస్తుందని తెలుసు కదా. నేను డేటాబేస్ లెవెల్కి వెళ్ళి ఏం చేయక్కర్లేదు. దీని ముందు ఒక సార్టర్ పెట్టి సార్ట్ బేస్డ్ ఆన్ ఐడి డిసెండింగ్ పెట్టాను అనుకోండి, పెద్ద నుంచి చిన్నకి డిసెండింగ్ అంటే ఆబ్వియస్గా లాస్ట్ రికార్డ్ ఏమవుతుంది? మినిమమే అవుతుంది కదా. డిసెండింగ్ మీనింగ్ అదే కదండి. అసెండింగ్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దకి. డిసెండింగ్ అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్నకి. నేను ఇంతే యూజ్ చేస్తున్నాను. బట్ అగ్రిగేటర్ కన్నా ముందు నేను ఏం చేస్తానంటే ఐ విల్ కీప్ వన్ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ సార్టర్లో ఏం చేస్తాను? ఐ విల్ సార్ట్ ద డేటా బేస్డ్ ఆన్ ఐడి కాలమ్ ఇన్ ఎ డిసెండింగ్ వే. అప్పుడు ఏమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్కి వస్తుంది, చిన్న వాల్యూ ఏదైతే ఉందో కిందకు వస్తుంది. ఇప్పుడు సార్టర్ నుంచి బయటికి కూడా ఒక డేటా సెట్ లానే వస్తుంది కదా అది బయటికి. సో ఇప్పుడు నేను ప్రివ్యూ చూసాను అనుకోండి, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే యూ కెన్ చెక్ ద ప్రివ్యూ ఆఫ్ సార్టర్. సో టోటల్ ఎన్ని వచ్చాయి? 50 వచ్చాయి. లాస్ట్ రికార్డ్ ఏమొచ్చింది ఇక్కడ? ఎందుకు వచ్చింది లాస్ట్కి? అది ఐడి కాలం డిసెండింగ్లో సార్ట్ అయింది. సో ఇప్పుడు అగ్రిగేటర్కి వెళ్ళినప్పుడు అగ్రిగేటర్ నుంచి బయటకు వచ్చే రికార్డ్ ఏముంటుంది? దీని ముందు వస్తున్న డేటా సెట్లో ఉన్న లాస్ట్ రికార్డే దాంట్లో నుంచి బయటకు వస్తుంది, రైట్? సో ఆబ్వియస్లీ ద ప్రివ్యూ విల్ రిటర్న్ ద ఎగ్జాక్ట్ వాల్యూ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలి మనకి. ఇన్ఫర్మాటికా నేర్చుకుంటున్నామంటే దిస్ ఈజ్ వాట్ దే విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ us. సో ఇక్కడ చూసారా 100దే వచ్చింది అండ్ మినిమం వాల్యూ కూడా 100. సో సిమిలర్లీ నాకు మ్యాక్సిమం ఐడి కావాలి అండ్ మ్యాక్సిమం ఐడి రెస్పెక్టివ్ డేటా కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు? అక్కడ మనం డిసెండింగ్ చేసిన చోట ఇంకో పోర్ట్ యాడ్ చేస్తాం, అది వేరే విషయం. బట్ డేటా సార్టింగ్ మాత్రం అసెండింగ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం డేటా సార్ట్ చేస్తే మాత్రమే విల్ బి కన్సిడరింగ్ దిస్ రికార్డ్. డేటా సార్ట్ చేయనంతసేపు మన ఫోకస్ అంతా వీటి మీదే ఉంటుంది. ఏది? మనం క్యాలిక్యులేటెడ్ పోర్ట్స్ మీద. మిగతా పోర్ట్స్తో మనకు సంబంధం లేదు. విల్ నాట్ యూజ్ దోస్ పోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి నౌ లెట్స్ సీ ఒక కాలం యాడ్ చేద్దామండి. ఇందులో కాలం యాడ్ చేయాలంటే ఏ క్వెరీ వాడతాం? అప్డేటే వాడతాం. అప్డేట్ కూడా కాదు, అది డిఎంఎల్ కమాండ్ కదా. ఆల్టర్ టేబుల్.
ఇన్సర్ట్ చేయడానికి డేటా ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ వాడతాను. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తా అంటున్నా ఏంటిది, ఒక ఎక్స్ట్రా కాలం. సో నేను డేటా కాదు ఇన్సర్ట్ చేస్తాను, ఎక్స్ట్రా కాలం యాడ్ చేస్తాను, అంటే టేబుల్ స్ట్రక్చర్ మారుస్తున్నాను నేను. Identify no column name entered was invalid. Add column name. maybe alter the spelling. So alter table name, add column, data type అంతే కదా. మనం ఏం మిస్ చేసాం, alter table name, add column. ఓకే, కాలం అని ఇచ్చే పని లేదు, డేటా టైప్ ఇవ్వాలి. ఓకే, సో యాడ్ కాలం అని ఇచ్చే పని లేదు, కాలం ప్లస్లో కాలం నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేను ఒక కాలం యాడ్ చేశాను. నువ్వేం చేస్తానంటే ఇప్పుడు నాకు 50 రికార్డ్స్ ఉన్నాయని తెలుసు. రికార్డ్ వాల్యూస్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 100 నుంచి 146 వరకు ఉన్నాయి, అంతే కదా. సో నేను ఈ డిపార్ట్మెంట్ ఐడికి ఒక 3 వాల్యూస్ ఆర్ 2 వాల్యూస్ ఇస్తున్నాను, 2 గ్రూప్స్ చేస్తున్నాను, హాఫ్ రికార్డ్స్కి ఒకటి, హాఫ్ రికార్డ్స్కి ఒకటి. సో ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, నేను చెప్తుంది మీకు, నాకు సోర్స్లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయడానికి ఒక 50 రికార్డ్స్లో ఒక సమ్ మోర్ దెన్ హాఫ్ ఆర్ సమ్ కొన్ని రికార్డ్స్కి 10 అని, కొన్ని రికార్డ్స్కి 20 అని చెప్పి డిపార్ట్మెంట్ ఐడి ఇద్దాం అనుకుంటున్నాను. సో 198 to 146 సో అండ్ సో ఉన్నాయి, ఫైన్. 200 కూడా 204 కూడా అప్డేట్ employees set is equal to 20 where ID greater than 200. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి అంటే దీని మీనింగ్ ఏంటి చెప్పండి, ఈ క్వైరీ మీనింగ్ చెప్పండి. డిపార్ట్మెంట్ ఐడి 20 ఉంటే 20కి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి కాలంలో వాల్యూస్ ఏం లేవు, జస్ట్ ఒక డమ్మీ కాలం యాడ్ చేశాను అంతే. ఇప్పుడు ఈ క్వైరీతో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, 200 కంటే గ్రేటర్ దాన్ ఉన్న ఐడి కాలంకి డిపార్ట్మెంట్ ఐడిలో 20 యాడ్ చేయమని చెప్తాను. యా ఎగ్జాక్ట్లీ. సో టోటల్ 6 రోస్ అప్డేట్ అయ్యి. సిమిలర్లీ 10 అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200, 44 అప్డేట్ అయ్యి. సో ఇప్పుడు ఏంటి, నాకు డిపార్ట్మెంట్ కాలంలో ఏదో ఒక 10, 20 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని డిపార్ట్మెంట్ ఐడిలో, 2. డిస్టింక్ట్ వాల్యూస్ అంటే యూనిక్ వాల్యూస్ అని, డూప్లికేట్ లేనివి. సో గ్రూప్ బై చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి చేశాను అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ ఐడిలో ఎన్నైతే డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. ఇట్ నథింగ్ బట్ 10 అని ఉన్న డిపార్ట్మెంట్ అన్ని ఒక చోటకు వస్తాయి, 20 అని ఉన్నాయని ఒక చోటకు వస్తాయి. సో ఇప్పుడు నేను టేబుల్కి వెళ్ళి కాలం యాడ్ చేశాను కదా, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ సోర్స్ టేబుల్కి వచ్చి చూస్తున్నాను, సోర్స్ టేబుల్ అది సేమ్ డేటాబేస్ సేమ్ అంతా ఓకే. ఫీల్డ్స్ చెక్ చేస్తే నాకు ఇక్కడ 5 ఫీల్డ్సే ఉన్నాయి.
బట్ నాకు డేటాబేస్లో ఎన్ని ఉంటాయి ఇప్పుడు 6 ఫీల్డ్స్ వస్తాయి. సో ఈ చేంజ్ అనేది నేను ఇన్ఫర్మేటిక్గా కాన్ఫిగర్ చేసిన తర్వాత జరిగింది. నేను ఈ చేంజెస్ని ఇన్ఫర్మేటికాలోకి రిఫ్లెక్ట్ చేయించాలి ఇప్పుడు, అంతే కదా చేయాల్సింది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఆల్ ఫీల్డ్స్ ఆర్ న్యూలీ యాడెడ్ ఫీల్డ్స్. న్యూలీ యాడెడ్ ఫీల్డ్స్ అంటే ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి వరకే వస్తుంది. ఆల్ ఫీల్డ్స్ అయితే మొత్తాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మొత్తం డేటా ఇస్తుందండి. సో ఇప్పుడు నేను ఆల్ ఫీల్డ్స్ చేయడానికి న్యూలీ యాడెడ్ ఫీల్డ్స్ చేయడానికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ని ఫీల్డ్స్ అవసరం లేదు ఇందులో. నేను ఫస్ట్ ఏం చేశాను, నాకు అన్ఈజీగా లేకుండా నేను జస్ట్ డిలీట్ చేశాను అంతే. డజంట్ మీన్ లైక్ డేటాబేస్ టేబుల్లో డిలీట్ చేశానని కాదు, నాకు ఊరికి లోపల కన్ఫ్యూజింగ్ లేకుండా అన్నెసరీ ఫీల్డ్స్ రిమూవ్ చేసుకున్నాను. ఐ విల్ బి యూజింగ్ ఓన్లీ దీస్ 2 ఫీల్డ్స్. ఇప్పుడు నేను అందులో డిపార్ట్మెంట్ ఐడి యాడ్ చేశాను, ఆ డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. నేను ఇక్కడ రిఫ్రెష్ కొట్టి ఆల్ ఫీల్డ్స్ కొట్టాను అనుకోండి, పోయినాయి మొత్తం వస్తాయి. బట్ నాకు అట్లా వద్దు కదా, నాకు ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి కావాలి. అప్పుడు ఓన్లీ న్యూ ఫీల్డ్స్ పెట్టి కొడితే ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి వస్తుంది. సో ఫర్ టైమింగ్ ఐఎమ్ కీపింగ్ ఆల్ ఫీల్డ్స్ అండ్ ఐమ్ క్లిక్ ఆన్ సింక్రనైజ్. ఎప్పుడైనా డేటాబేస్ టేబుల్కి ఇన్ఫర్మేటికల్ ఉన్న దానికి మ్యాచ్ కాకపోతే దిస్ ఈస్ ద వే టు రీఫ్రెష్ బిట్వీన్ దీస్ 2. సో ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్లో 2 వాల్యూస్ ఉన్నాయని తెలుసు. సో ఐఎమ్ గోయింగ్ విత్ గ్రూప్ బై ఆప్షన్. గ్రూప్ బైలోకి వెళ్ళి నేను దేని బేస్ చేసుకుని గ్రూప్ బై చేయాలి, డిపార్ట్మెంట్ ఐడి. సో అగ్రిగేట్ కామన్. ఇప్పుడు అవుట్పుట్స్ ఏమొస్తాయి, కౌంట్లు ఏమొస్తుంది, డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్. మినిమం వాల్యూలు ఏమొస్తుంది, డిపార్ట్మెంట్ వైజ్ మినిమం వాల్యూ. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి ప్రివ్యూకి వెళ్ళి ఐ క్లిక్ ఆన్ రన్ ప్రివ్యూ. సో అవుట్పుట్ ఎన్ని రికార్డ్స్ వస్తాయండి ఇక్కడ? ఇందాక ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు ఎన్ని వస్తాయని అడుగు. 2 వస్తాయి. సో గ్రూప్కి ఒకటి, అండ్ ఆ గ్రూప్కి ఒకటి వచ్చే దాంట్లో కూడా అది ఒక గ్రూప్ చేసినప్పుడు ఆ గ్రూప్లో వచ్చిన దాని లాస్ట్ రికార్డ్ ఇక్కడ డిస్ప్లే అయింది. సిమిలర్లీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్ ఐడి 10, డిపార్ట్మెంట్ ఐడి 20, 2 ఉన్నాయి డిపార్ట్మెంట్లో. సో గ్రూప్ చేసినప్పుడు కూడా 2 గ్రూప్సే ఫామ్ అయింది. కౌంట్ వచ్చేసి ఇందాక మనం చూసాం అప్డేట్ చేసేటప్పుడు టేబుల్ 6 and 44. కౌంట్ కరెక్టే. మినిమం ఇందులో 100 ఇస్ ద మినిమం వాల్యూ, ఇందులో 201 ఇస్ ద మినిమం వాల్యూ. సేమ్ అదే వచ్చింది. ఎందుకు వచ్చింది, ముందు మనం సార్ట్ బేస్డ్ ఆన్ డిసైడింగ్ చేసాం కాబట్టి. సో గ్రూప్ బైకి వితౌట్ గ్రూప్ బైకి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో గ్రూప్ బై అవుట్పుట్ ఎన్ని ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్, ఎన్ని గ్రూప్స్ క్రియేట్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి అన్నమాట. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, బై యూజింగ్ ఇన్ఫర్మేటికా ఐ వాంట్ అన్ అవుట్పుట్ రికార్డ్స్ ఆఫ్ maximum salary of employees, maximum employee who is having maximum salary from each department, or else minimum salary from each department, or else employee who age is less from each department. ఏజ్ లెస్ అంటే ఎట్లా చేస్తామండి? నాకు ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్లో ఏజ్ కాలం ఉంది కదా ఇక్కడ మనకి. నేను అడిగింది ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్లో చిన్న వాళ్ళని బయటికి తీసుకురమ్మన్నా, ఎవరైతే చిన్న ఉంటారో అందరికంటే. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు మనం, డిసెండింగ్ ఆర్డర్ పెడతాం. సార్టర్ పెట్టుకొని డిసెండింగ్ చేస్తాం, ఎందుకంటే చిన్నది బయటకు వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఏజ్ లెస్ దాన్ 1. మనకి ఎంత ఏజ్ కావాలో దాన్ని లెస్ దాన్ చేస్తే అక్కడ ఎంత ఏజ్ ఉందో నాకు తెలియదు కదా. ఇక్కడ సేమ్ నేను ఏం మార్చరా, ఇక్కడ ఐడితో పెట్టిందా మీకు ఏజ్ అని అడిగాను అంతే. ఓకే, అక్కడ మినిమంలో ఏజ్ పెట్టుకుంటారు, మినిమం ఆఫ్ ఏజ్. అంతే కదండి, మీరు ఆలోచించండి ఒకసారి. నాకు ఏజ్ యొక్క మినిమం వాల్యూ కావాలి అంతే కదా. అక్కడ చిన్న వాళ్ళు అంటే
ఇక్కడ నేను ఐడి యొక్క మినిమం వాల్యూ తీసాను, ఇక్కడ సిమిలర్లీ ఏజ్ యొక్క మినిమం వాల్యూ అంటే సేమ్. సరే ఇప్పుడు ఇంకొకటి, నాకు ఏజ్ అనేది ఎలా ఉందంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకే, ఏజ్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కాలంలో ఇయర్ ఆఫ్ బర్న్ ఉంది అంతే. లెట్స్ మేక్ ఇట్ మోర్ సింపుల్. డేట్ ఫార్మాట్లో కూడా లేదు, జస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే సేమ్ ఇందాకటి క్వశ్చన్, హూజ్ ఏజ్ ఈజ్ లెస్, ఎలా తీస్తారు? సేమ్ దానికి డిసెండింగ్ డిసెండింగ్ కదా, డిసెండింగ్. డిసెండింగ్ అంటే డిసెండింగ్ ఆన్ ఏ కాలం మీద? ఏజ్ కాలం, ఏజ్ లేదు కదా, బర్త్ డేట్. బర్త్ డేట్లో అందులో ఇయర్ ఉందని. ఇప్పుడు డిసెండింగ్ అంటే చిన్న వాల్యూ కదా మనకు కావాల్సింది. 1995 పెద్దదా, 1910 పెద్దదా? సారీ, 1995 పెద్ద, 1996 పెద్ద? ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ చిన్న వాల్యూ అనేది, ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఇయర్ని మినిమం చేశాను అనుకోండి, తక్కువ ఇయర్ ఉన్నది బయటకు వస్తుంది కదా, వాడికి ఎక్కువ ఏజ్ ఉంటుంది, అంతే కదా. సో అప్పుడు ఏం చేయాలి మనం? అసెండింగ్ పెట్టుకోవాలి. సో అదనమాట. సో వినటానికి ఇవి సింపుల్గానే ఉంటాయి, ఒకసారి చేస్తే సింపుల్గా చేసేయచ్చులే అనుకుంటారు. బట్ చేసేటప్పుడు ఓకే ఇది మీరే నోటీస్ చేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ టైం మీకే గుర్తొస్తుంది, బ్రెయిన్ అట్లా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా నెంబర్స్లో ఎంత చేంజ్ వచ్చిందో నెంబర్కి ఇయర్కి వెళ్ళేసరికి? అడిగిన క్వశ్చన్ ఒకటి. అంటే ఇది ఒక లాజిక్ అంతే అండి. ఇప్పుడు అగ్రిగేటర్లో నాకు తెలిసింది ఏంటంటే అగ్రిగేటర్ విల్ రిటర్న్ ద లాస్ట్ రిసీవ్డ్ కాలమ్ యాజ్ అవుట్పుట్. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆ కాలమ్ని వేస్ట్ చేసుకోవటం ఎందుకు? ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ, నాకు ఆ పర్టికులర్ డీటెయిల్స్ కావాలి అని. ఆర్ఎల్స్ ఇంకొకటి ఏం చేస్తారంటే జనరల్గా అగ్రిగేటర్లో నువ్వు ముందు సార్టర్ వాడకూడదు అనుకో. ఓకే, సేమ్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఐడి యొక్క మినిమం వాల్యూ బయటికి రావాలి. సార్టర్ వాడకూడదు, సో ఆబ్వియస్లీ అగ్రిగేటర్ నుంచి వచ్చిన అవుట్పుట్ తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు అగ్రిగేటర్ నుంచి 100 అని వచ్చింది కదా, దీన్ని ఫిల్టర్లో వాడుకోవచ్చు. కాకపోతే మ్యాపింగ్ ఎలా ఉంటుంది, నీకు ఇక్కడ నుంచి బయటికి ఇంకా వేరే రికార్డ్ రాదు కదా. సో యూ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఇంకో ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో ఈ ఎక్స్ప్రెషన్కి సోర్స్ నుంచి వస్తున్న రికార్డ్స్ అన్నీ రావాలి. సో సోర్స్ నుంచి వస్తున్న రికార్డ్స్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడికి వస్తున్నాయి, రైట్. ఇక్కడి నుంచి బయటికి ఏమొస్తుంది? ఆ మినిమం వాల్యూ ఒక పోర్ట్ వస్తుంది అంతే. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ రెండు స్ట్రీమ్స్ని కంబైన్ చేసుకోవచ్చు. జస్ట్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి ఏమవుతుంది, వీటితో పాటు ఈ రెండు ఇట్లా జాయిన్ అవ్వవు కదా, అందులో ఒక రికార్డు ఉంది, ఇందులో 2 రికార్డులు. సో అక్కడ మనం ఏం చేస్తామంటే దీనికి జాయినర్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి రెండింటిని జాయిన్ చేస్తాం. చేసేమని చెప్తాం, ఈ వచ్చిన సెట్లో నుంచి కౌంట్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటాం తర్వాత. సో అది జాయినర్ చెప్పేటప్పుడు చెప్తాను మీకు, ప్రెసెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఆ లెవెల్లో వెళ్ళాలనుకుంటే అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు సోర్స్ డేటా నేను ఇట్లా 10 సార్లు తీసుకున్నాను అనుకోండి, ఈ 3 స్ట్రీమ్స్లోకి సోర్స్లో ఉన్న 50 రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో delete దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా, అండ్ అగ్రిగేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే సార్టెడ్ ఇన్పుట్ అనే ఆప్షన్ ఉందా? ఇప్పుడు మనం ఇన్పుట్ సార్ట్ చేసి పంపించాం, బట్ స్టిల్ దీనికి అర్థం కాదు until and unless you check this box.
దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి బయటికి ఏమీ లాజిక్ మారటం ఇంకోటి ఏం లేదు, జస్ట్ నీకు అరగంట పట్టేది పావుగంట పడుతుంది అంతే. ఇట్ డిపెండ్స్. అండ్ సార్టెడ్ ఇన్పుట్ సెలెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ అగ్రిగేటర్ ముందు సార్టర్ ఉండాలి. ఎప్పుడైతే మీరు సార్టెడ్ ఇన్పుట్ సెలెక్ట్ చేశారో, లేదు నాకు సోర్స్ నుంచి వస్తున్న డేటానే సార్ట్ అయి ఉంది, ఆల్రెడీ సార్టెడ్ డేటా నాకు తెలుసు, సో ఐఎమ్ సెలెక్టింగ్ ద సార్టెడ్ అన్నారు అనుకోండి, ఇన్ఫర్మేటిక్గా విల్ నాట్ యాక్సెప్ట్ లైక్ దట్. నువ్వు సార్ట్ సెలెక్ట్ చేసావంటే దాని ముందు సార్టర్ ఉండాలి, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ మీరు సార్టెడ్ డేటా పంపించినా కూడా అగ్రిగేటర్ ముందని కాదు, అగ్రిగేటర్లో మీరు సార్టెడ్ ఇన్పుట్ సెలెక్ట్ చేస్తే, సార్టెడ్ ఇన్పుట్ సెలెక్ట్ చేయకపోయినా పనిచేస్తుంది, బట్ స్టిల్ సార్టెడ్ ఇన్పుట్ సెలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే అగ్రిగేటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 1 million రికార్డ్స్లో నుంచి కౌంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, మీరు సార్టెడ్ డేటా పెట్టలేదు, దానికి ఒక అరగంట పట్టింది. సార్టెడ్ డేటా పెట్టారనుకో పావుగంట పడుతుందేమో. సో టైం అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే డేటా సార్ట్ చేయడం వల్ల మీనింగ్ ఏంటి, ఒక రికార్డు చేంజ్ అయ్యిందంటే మళ్ళీ ఆ రికార్డ్ వచ్చే పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు గ్రూప్ వైజ్ క్యాలిక్యులేషన్ ఉంది, ఒక గ్రూప్ అయిపోయిందంటే ఆ గ్రూప్ అక్కడ క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు కదా, మొత్తం అన్ని రికార్డ్స్ వచ్చేదాకా వెయిట్ చేయక్కర్లేదు ఆ గ్రూప్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే సార్ట్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి పెట్టారనుకోండి, 20 వచ్చేసినాయి, ఇంకా అయిపోయింది. 30 వచ్చిందంటే ఇంక మళ్ళీ 20 రాదు, రైట్? సో అట్లా అనమాట. సో దట్ ఈస్ హౌ ద పర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్రూవ్డ్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సార్టెడ్ ఇన్పుట్ కనుక సెలెక్ట్ చేస్తే వీ నీడ్ టు హ్యావ్ ఎ సార్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అగ్రిగేటర్. ఇప్పుడు మనం ఈ సార్టెడ్ ఇన్పుట్ సెలెక్ట్ చేయకపోతే మనం సార్టెడ్ డేటా పంపించినా కానీ అది సార్టెడ్ డేటాని ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఇంకా స్టిల్ ఏమన్నా వస్తుందేమో అని చూస్తుంది. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. హైడ్లో పెట్టుకోవటం అని కాదండి, ఇప్పుడు సార్టర్ పెట్టుకుని మన పర్పస్ కోసం, బట్ ఇన్ఫర్మేటిక్గా మనం అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్కి మనం చెప్పలేదు. చెప్పాలి అంటే ప్రాసెస్ అది మేబీ ఫ్యూచర్లో ఆటోమేటిక్ చేసుకుంటుందేమో, అది మనం చెప్పలేము. నేను ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసినట్టే ఫ్యూచర్లో మార్చేస్తాడేమో. సో అదండి, మీరు ఇక్కడ ప్రాపర్టీస్ చూసినా కూడా ఇంతకు మించి ఇంకో ప్రాపర్టీస్ ఏమి ఉండవు, రైట్? ఇన్కమింగ్ ఫీల్డ్స్ కామన్, గ్రూప్ బై, ఏ పోర్ట్ని బేస్ చేసుకుని గ్రూప్ బై చేయాలి. అగ్రిగేట్ అంటే మనకి ఏం కావాలి, కౌంటా, మినిమమా, మ్యాక్సిమమా, సమ్మా, టోటలా. సో అడ్వాన్స్డ్లో ఈ ట్రేసింగ్ లెవెల్ అనేది ఏంటంటే అండి, టు లాగ్ ద డేటా. ఇన్ఫర్మేటిక్గా మ్యాపింగ్ ఎందుకో ఫెయిల్ అయింది, ఓకే? ఎందుకు ఫెయిల్ అయింది అనేది అర్థం కావట్లేదు. ఫెయిల్ అయింది మాత్రం డేటా ఇష్యూ వల్ల. నాకు సోర్స్లో 1 million రికార్డ్స్ ఉన్నాయి. జనరల్గా మనం ట్రేసింగ్ లెవెల్ నార్మల్ పెడితే ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది చాలా మైన్యూట్గా ఉంటుంది, లిబరల్గా ఉంటుంది, అది అంత డిస్క్రిప్టివ్గా ఉండదు. అదే ట్రేసింగ్ లెవెల్ మీరు వర్బోస్లో పెట్టారనుకోండి, వర్బోస్ డేటా కానీ వర్బోస్ ఇనిషియలైజేషన్ కానీ, ఇది కొత్తగా వచ్చింది మళ్ళీ, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది, ఓకే? వర్బోస్లో పెడితే ఏంటంటే ఇట్ విల్ ఎనేబుల్ ద డీటెయిల్డ్ లాగ్, నాట్ ఓన్లీ ఫర్ ద ఫెయిల్డ్ రికార్డ్, ఫర్ ఈచ్ రికార్డ్. అంటే సోర్స్కి వచ్చింది, సోర్స్కి రాగానే ఒక ఈ కాలం వాల్యూస్ ఇవి, నెక్స్ట్ ఫిల్టర్కి వచ్చింది, ఈ కాలం ఫిల్టర్ అయిపోయి ఫిల్టర్ నుంచి బయటికి ఈ వాల్యూస్ వచ్చి ఎవ్రీ రికార్డ్కి అంత డీటెయిల్ లాగ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఎర్రర్ ఎక్కడొచ్చింది, ఏ రికార్డ్కి వచ్చింది అని ఈజీగా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ట్రేసింగ్ లెవెల్ ఈజ్ జస్ట్ ఫర్ లాగింగ్, ఎర్రర్ ఐడెంటిఫై చేసుకోవడానికి అదొక తరీకా. సో ప్రజెంట్ అగ్రిగేటర్లో మీకు ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్కోప్ అని చూస్తారు, ఇది ఆల్ ఇన్పుట్ ట్రాన్సాక్షన్ అని. సో ప్రజెంట్ మనం ఆల్ ఇన్పుటే యూజ్ చేస్తాం. ట్రాన్సాక్షన్ ఎప్పుడు వాడతాము అంటే దెర్ విల్ బి సమ్ అదర్ టైప్ ఆఫ్ డేటా లైక్ జేసన్ ఫైల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కొన్ని. వాటిలో ఏంటంటే ఒకే ఫైల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏది రిలేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎన్ని రిలేషన్స్ ఫామ్ ఉన్నా కూడా ఇట్స్ ఎ సింగిల్ రికార్డ్. సో ఆ కేసులో ట్రాన్సాక్షన్ పెడతాం, అంటే అది ఒక ట్రాన్సాక్షన్ అన్నట్టు. సో ఫర్గెట్ అబౌట్ దట్ వన్, ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు చూద్దాం ట్రాన్సాక్షన్ ఎప్పుడు పెడతాం అనేది. జస్ట్ మేక్ షూర్ ఇట్ విల్ బి ఆల్ ఇన్పుట్.
ఇంకోటి ఏదో అవుతుందమ్మా. సో ఇప్పుడు మనం చేసాం కదా ఇది, దీన్నే ఇదే అవుట్పుట్ ఎస్క్యూఎల్లో తెప్పించగలమా మనం క్వెరీ యూజ్ చేసి? ఎంప్లాయీస్ టేబుల్ అదే కదా. ఉమ్, నేను అడిగింది ఏంటి? మినిమమ్ ఆఫ్ ఐడి కామా స్టార్ట్ కామా ఓకే స్టార్ తీసేయండి, కాలం నేమ్స్ ఉన్నాయనుకోండి, ఐడి కామా ఓకే. మినిమమ్ ఆఫ్ ఐడి ఒకటి వచ్చిందండి, 1.0 వచ్చిందండి. చిన్న వాల్యూ అదేనా ఉంది మరి? ఇందాక ఇన్ఫర్మేటికల్ 100 వచ్చిందండి. అక్కడ బై మిస్టేక్ లో ఐడి కాకుండా 1D అని కొట్టిన. వన్కి మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అయినా అదే, కౌంట్ అయినా ఇంకోటైనా. సో అదనమాట. సో మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇక్కడ ఏమొచ్చింది? దీని అవుట్పుట్ ఎందుకు ఇలా వచ్చింది? టోటల్ రికార్డ్స్ ఎన్ని వస్తాయంటే 43 వచ్చి 50 కూడా రాలేదు. ఎందుకని నేను చివరిలో చేసిన గ్రూప్ బై ఏంటంటే, గ్రూప్ బై నేమ్ చేశాను. ఈ జెన్నిఫర్ అనే వాళ్ళు 2 ఉన్నారు, ఒక గ్రూప్ అయింది. ప్యాట్ అనే వాళ్ళు 2 ఉన్నారు, ఒక గ్రూప్ అయింది. ఆ ఇద్దరిలో 201 అనేది మినిమం ఐడి, 202 అనేది. ప్యాట్ అనే వాళ్ళు 2 ఉన్నారు అబ్బా, సో అందుకని ఒక గ్రూప్ అయ్యాడు వాళ్ళు. నేను అందుకే కౌంట్ పెట్టాను, ఏంటి ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి. ఓకే, సో నాకు ఇట్లానే మీరు ఒక క్వరీ చెప్పండి. ఎలా అంటే డిపార్ట్మెంట్ 10 ఎంతమంది ఉన్నారు, డిపార్ట్మెంట్ 20 ఎంతమంది ఉన్నారు కావాలి. జస్ట్ ఆ డీటెయిల్స్ మాత్రమే కావాలి. టేబుల్ ఇది. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి కామా కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి గ్రూప్ బై. సో 10 వాళ్ళు 44 ఉన్నారు, 20 వాళ్ళు 6 ఉన్నారు. అదే నాకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కావాలి. కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి. నాకు తెలిసి ఇక్కడ కౌంట్ 50 వస్తుందండి. డిపార్ట్మెంట్ ఐడి కౌంట్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఐడి కాలం ఉందా, ఆ అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్ని వాల్యూస్. నాకు కావాల్సింది ఏంటి? కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ ఐడి.
2. డిస్టింక్ట్ అంటే ఏంటి? ఉన్న వాటిలో డిస్టింక్ట్ వాల్యూస్ ఏమున్నాయండి? సో ఇట్లాంటి క్వైరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ బి నోయింగ్ సంథింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ సేమ్ ఇన్ఫర్మాటికల్ ఏ లాజిక్ అయితే ఇంప్లిమెంట్ చేసామో సేమ్ లాజిక్ని ఎస్క్యూఎల్ క్వైరీగా రాయొచ్చు మనం ఆన్ ద టేబుల్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం? ఎంప్లాయీస్ తీసుకున్నాం, సార్ట్ చేసాం. సో ఆర్డర్ బై డిసెండింగ్. నెక్స్ట్ కాలమ్స్లో మినిమమ్ మ్యాక్సిమం యాడ్ చేసాం. ఆర్డర్ బై చేసిన దానికి ముందు మ్యాక్సిమం మినిమం యాడ్ చేసాము. అంతే కదా చేసింది. సెలెక్ట్ ఐడి అన్ని ఫీల్డ్ సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి. మినిమమ్ ఆఫ్ ఐడి సెలెక్ట్ ఐడి మినిమమ్ ఆఫ్ ఐడి ఇది ఎందుకు రాలేదు అంటే ఐడిలో చాలా వస్తాయి, మినిమమ్ ఆఫ్ ఐడిలో ఒక రికార్డే వస్తుంది, రైట్? సో ఇక్కడ నేను మినిమమ్ ఆఫ్ ఐడి తీసేస్తే ఆర్డర్ బై డిసెండింగ్ ఉన్న ఐడి వస్తుంది 100 లాస్ట్. నాకు ఈ రికార్డ్ ఒకటే బయటికి కావాలి కదా క్వైరీలో నుంచి. సో select minimum of ID from this 100. సో గ్రూప్ బై వితౌట్ గ్రూప్ బై కలవట్లేదు అది. సో లెట్స్ బట్ సమ్ వాట్ మనం కూడా చేయొచ్చు. ఇంకా చేయాలంటే అవి కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు దీన్ని మెయిన్ క్వైరీ అంటాము, దీన్ని సబ్ క్వైరీ అంటాము. అంటే క్వైరీ లోపల క్వైరీ రాస్తాం. సో దట్స్ ఆల్ అబౌట్ అగ్రిగేటర్ అండి. మీరు అగ్రిగేటర్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ దీన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంటాం. అగ్రిగేటర్ అవుట్పుట్ వచ్చేసి ఒకటే ఉంటుంది. దట్ ఆల్సో విల్ బి ద లాస్ట్ ప్రాసెస్డ్ రో. అగ్రిగేట్ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అగ్రిగేటర్ యూజ్ చేసి, లైక్ మినిమం, మ్యాక్సిమం, సమ్, కౌంట్, ఇవి. వర్బోస్ ఇనిషియలైజేషన్ అన్న వర్బోస్ డేటా అన్న ఒకటే. ఇదేంటో మనకు కూడా తెలియదు, ఇది కొత్తగా వచ్చింది, రీసెంట్లీ యాడ్ చేశారు. నార్మల్ ఇంకొకటి ఏంటంటే మీరు వర్బోస్ ఎనేబుల్ చేశారనుకోండి, ఇన్ఫర్మాటికా మ్యాపింగ్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి రికార్డ్ని అది ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషన్లో లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకని. సో ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు